నమస్తే అండి. ఈ హౌస్ ఎవరు కొంటారో వారికైతే బ్రీజా 2023 లేటెస్ట్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ అయితే కారు గిఫ్ట్గా ఇస్తా అన్నారు. టోటల్గా అయితే 173 గజాలు, సెల్లారు 1 BHK, పైన డబల్ బెడ్రూము. దీంతో కొన్ని ఐటమ్స్ కూడా విడిచిపెట్టేస్తానన్నారండి. ఐటమ్స్ లిస్ట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, మోర్ అని ఉంటుంది, అక్కడైతే చక్కగా మెన్షన్ చేస్తాము. సెల్లర్ ఎక్సలెంట్గా ఉందండి. ఒక 4 కార్లు అయితే చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, పార్కింగ్ చేసుకోవచ్చు. చుట్టూ అయితే మనకి ప్రహారీ గోడ విడిచిపెట్టేశారు. 173 గజాలు కంప్లీట్గా అయితే పిల్లర్స్తో G+2 అయితే బిల్డప్ చేశారు. కార్ పార్కింగ్తో పాటు మనకి 1 BHK అండ్ కామన్ టాయిలెట్ అయితే సెల్లర్లో కనిపిస్తుంది. 1 BHK చక్కగా ఉందండి. కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది 1 BHKలో. ఎవరైనా సరే మొత్తం బిల్డింగ్ కాకుండా ఒక ఫ్లోర్ వైజ్ కావాల్సినా సరే అలా కూడా మనకి సేల్ చేసే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అప్పుడు మనకి కొన్ని ఐటమ్స్ కానీ లేకపోతే కార్ కానీ కొన్ని గిఫ్ట్స్ ఏవి కూడా మనకి వర్తించవు. కంప్లీట్గా అయితే బిల్డింగ్ తీసుకున్న వరకు అయితే అవన్నీ కూడా వర్తిస్తాయండి. కామన్ టాయిలెట్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఓనర్ గారు అడిగిన ప్రైస్కి అయితే 100% వర్త్ఫుల్ అని చెప్పచ్చు. సార్ అయితే కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతున్నారు కాబట్టి మనకి ఇదైతే సేల్కి వచ్చింది. దగ్గరుండి ఇంట్రెస్ట్గా కట్టించుకున్న ప్రాపర్టీ అండి ఇది. బిల్డర్కి ఇచ్చి చేయించుకున్నది కాదు. చాలా ఇంట్రెస్ట్గా లైఫ్ టైం ఉందామని కట్టించుకున్నారు. అయితే కంప్లీట్ షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇది మనకి సేల్ చేస్తున్నారు. ఐటమ్స్ అన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళాలి, తీసేసి అంటే అది ఎక్కువ ఖర్చు అయిపోద్ది కాబట్టి ఎవరైతే తీసుకుంటారో హౌస్ మొత్తం వారికైతే ఐటమ్స్ అన్నీ విడిచిపెట్టేద్దామని చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK హౌస్ అండి. హాల్ అయితే ఎక్సలెంట్గా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. సీలింగ్ అయితే చక్కగా కనిపిస్తుంది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో ఓపెన్ కిచెన్ మోడల్ వచ్చింది. దీనిపైన ఫ్లోర్లో అయితే చక్కగా డిజైన్ చేసుకున్నారు, ఇంటీరియర్ డిజైను. ఇక్కడైతే మనకి ప్లేనింగ్ కనిపిస్తుంది. ఆపోజిట్ సైడ్లో మనకి 2 బెడ్రూమ్స్ వస్తున్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వస్తుంది. బెడ్రూమ్ సైజులు 2 కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. 173 గజాలు అంటే స్పేసెస్గా ఉంటాయి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇలాంటి హౌసెస్ కానీ విత్ కంప్లీట్గా అయితే ఐటమ్స్తో రేర్గా వస్తుంటాయండి. ఆపోజిట్లో బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఈ ఫ్లోర్లో అయితే వుడ్ వర్క్ చేయించుకోవాలి. దీనిపైన అయితే మనకి వుడ్ వర్క్ అయితే చేసుకున్నారు. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ పూజ రూమ్ ఏర్పాటు చేశారు. సపరేట్గా పూజ రూమ్ రావడం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. సైజు కూడా మనకి సఫిషియెంట్గా ఉందండి. హౌస్కి చుట్టూ కూడా ఎక్కువ స్పేస్ విడిచిపెట్టారు. ఇక్కడైతే కామన్ టాయిలెట్ రావడం జరిగింది. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా హౌస్ చుట్టూ కూడా ఎక్కువ స్పేస్ విడిచిపెట్టడం ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. కొంతమంది కంప్లీట్ కలిపి కట్టేస్తుంటారు. అలా అయితే గాలి వెలుతురు తగ్గిపోద్దండి. ఇలా స్పేసెస్గా చుట్టూ విడిచిపెట్టేస్తే అప్పుడు మనకి లైఫ్ టైం గాలి వెలుతురు వస్తుంది. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. చాలా మంచి ఆప్షన్ ఏంటి ఇది. ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఎటువంటి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు. దాంతోపాటు కొన్ని ఐటమ్స్ వస్తాయి కాబట్టి మనం ఏది కూడా మనం తీసేసి పెట్టుకోవాలి అన్నట్టు అయితే ఉండదు. తీసేస్తే మళ్ళీ రెనోవేషన్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్గా అయితే రిపేర్ వర్క్ చేసుకోవాలి. ఇక్కడైతే కంప్లీట్గా ఇన్స్టాల్ చేసిన ఐటమ్స్ అన్నీ విడిచిపెట్టేస్తున్నారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా నీట్గా అనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ ఫ్లోర్ అండి. స్టెప్స్ కూడా మనకి సఫిషియెంట్గా ఉన్నాయి, ఫ్లాట్గా ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీలు రైలింగ్ అయితే కంటిన్యూ అయింది. ఇక్కడ సేఫ్టీ వాల్ అయితే పెట్టుకున్నారు. సేమ్ మనకి ఇదంతా బాల్కనీ సైడ్ అంతా విడిచిపెట్టేశారు. బ్యాక్ సైడ్ కూడా విడిచిపెట్టేశారు కామన్ టాయిలెట్ వచ్చేటట్టుగా. ఇదంతా ప్యూర్ టేక్ వుడ్ అండి. ఇదంతా హాల్ వస్తుందండి. హాల్లో మనకి టీవీ యూనిట్ చక్కగా కనిపిస్తుంది. హాల్ సైజ్ ఎక్సలెంట్గా ఉంది. కనిపిస్తున్న సోఫా సెట్ కూడా మనకి సఫిషియెంట్గా సరిపోయింది. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ చేసుకున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ లేటెస్ట్ మోడల్ చాలా ఎక్సలెంట్గా అయితే అనిపించింది. అక్కడ కొంచెం పార్టీషన్ చేసినట్టు కూడా వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి స్పేస్ ఉందండి. స్టడీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. స్టడీ టేబుల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. 2 బెడ్రూమ్స్ మధ్యలో కూడా మనకి వుడ్ వర్క్ జరిగింది. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఎక్సలెంట్గా అయితే వుడ్ వర్క్ అండ్ సీలింగ్ లైటింగ్ సెటప్స్ అయితే కనిపిస్తున్నాయి.
బెడ్రూమ్ సైజు వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. దీని ఆపోజిట్లోనే మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజుతో పాటు సెకండ్ బెడ్రూమ్ కూడా ఇంచుమించుగా మనకి బిగ్ సైజ్ అని చెప్పచ్చు. 6x6 బెడ్ వేసినా సరే మనకి చుట్టూ అయితే ఫ్రీగా మూమెంట్ అయితే కనిపిస్తుంది. వుడ్ వర్క్, అదేవిధంగా సీలింగు, లైటింగ్ సెటప్ కంప్లీట్గా అయితే ఎక్సలెంట్గా అయితే అనిపించింది. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కామన్ టాయిలెట్ బయట ఉంటుందండి. ఇది మనకి పూజ రూము, సేమ్ కింద వచ్చినట్టే కాస్త వుడ్ వర్క్ అది చేసుకున్నారో నీట్గా అనిపిస్తుంది. అవుట్ సైడ్లో మనకి ఎక్కువ స్పేసెస్గా అనిపించిందండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, కామన్ టాయిలెట్, హ్యాండ్ వాష్, ఇంకా చుట్టూ తిరగడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. ఇండిపెండెంట్ ఇల్లు అయితే ఎక్సలెంట్గా ఉందండి. కంప్లీట్ బిల్డింగ్ తీసుకున్న వారికి ఎక్కువ గిఫ్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి చాలా ఎక్కువ గిఫ్ట్స్. వాటన్నిటి కాస్ట్ చూస్తే దాదాపుగా మనకి ఒక 30-40 lakhs అయినా వర్త్ ఉంటుంది. అంత మంచి గిఫ్ట్స్ అయితే వస్తున్నాయి. రీజనబుల్ కాస్ట్ అండి, ఎక్కువ ఏం చెప్పట్లేదు. ఆ ఏరియాలో ఉన్న ప్రైస్తో పోలిస్తే ఎంటీ బిల్డింగ్ కూడా రాదు. దాంతోపాటు మనకి కంప్లీట్ ఐటమ్స్ అయితే విడిచిపెట్టేస్తారు కాబట్టి ఐటమ్స్ లిస్ట్ అయితే కింద మేము మెన్షన్ చేస్తాము. దయచేసి అది ఒకసారి రీడ్ చేయండి. వర్తబుల్ డీల్ అని చెప్పచ్చు. హౌస్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.